హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉండే డ్రై ఫిష్ కోడిగుడ్డు కర్రీ అండి. తింటే మాత్రం అస్సలు మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మాటల్లో కాదు కదండి, ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. వీడియో మొత్తం పూర్తిగా చూసి నేను ఎలా చేశానో అలా చేసుకోండి. మీరే అంటారు సూపర్ అంటే సూపర్గా ఉందని. ఇది రైస్లోకే బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసేయండి. చూసేసి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. ఆ రోజు కూర మొత్తం ఖాళీ చేస్తారనమాట, అంత బాగుంటుంది. ముందుగా నేను డ్రై ఫిష్ని తీసుకొని 1 గంట ముందు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇలా కడిగిన డ్రై ఫిష్ను ఏదైనా ఏ డ్రై ఫిష్ అయినా పర్వాలేదండి, కర్రీ వండుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. అలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ముందుగా కడిగి పెట్టిన డ్రై ఫిష్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల మనం కర్రీ వండుకునేటప్పుడు డైరెక్ట్గా అలా వేయకుండా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చేప అనేది కరిగిపోకుండా కర్రీలో మనం ఎలా వేసామో చేప అలానే ఉంటుందండి. ఆ తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ కర్రీ అనేది 5గురికి చేస్తున్నానండి. 5 కోడిగుడ్లు వేసుకున్నాను, మనిషి ఒక్కొక్క కోడిగుడ్డు చొప్పున అనమాట. వాటిని కూడా శుభ్రంగా ఉడకబెట్టేసి పైన ఉన్న పెంకు తీసేసుకున్నాను. ఇలా అదే నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలోకి ఈ గుడ్డు చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ఈ ఉప్పు చేపల్లో వేపాం కాబట్టి ఉప్పు అవసరం లేదండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక బాండి పెట్టేసాను. ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. కర్రీ వండేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ మాత్రమే నూనె వేసానండి, ఎందుకంటే కర్రీలోకి ఎక్కువ నూనె అవసరం ఉండదు. ఇప్పుడైతే నూనె కాగింది. తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు. నేనైతే మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా మనం ఇట్లా బాండీలో వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. రెండు ఉల్లిపాయలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. అటు టమాటా పేస్టు అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. అప్పుడే మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు చూసి వేసుకోవాలండి. ఉప్పు అనేది మనం ఇక్కడ డ్రై ఫిష్ తీసుకున్నాం కదా, వాటిల్లో కూడా ఉప్పు ఉంటుంది, మనము చూసి వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేసాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అండి, నాకైతే నేను వీడియోస్ మాత్రం అన్నీ అప్లోడ్ చేస్తున్నాను, నేను చేసిన వంటలన్నీ. కానీ ఎక్కువ మంది వ్యూస్ అనేది వెళ్ళలేదండి. నాకు 200, 250, ఒక్కోసారి 100 అంతవరకే వెళ్తున్నాయి వ్యూస్ అనేది. తర్వాత కారం అండి, మన టేస్ట్ కొలది కారం, కానీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలోకి. ఆ తర్వాత
ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఒక్కసారి కలిపేసి బాగా ఉడికించుకోవాలండి. ఒక అర గ్లాస్ వాటర్ పోసానండి. బాగా ఉడకాలి, మనకి కొద్దిగా గ్రేవీ అనేది రావాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసేసాను. ఈ లోపల మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేశానండి. దానిలో నుంచి పులుసు కూడా తీసాను కొద్దిగా. ఇప్పుడైతే చింతపండు పేస్ట్ అనేది వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత డ్రై ఫిష్ కూడా వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. బాగా ఉడకాలండి, నూనె అనేది బయటికి రావాలి, అలా ఉడకాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, ఇట్లా బుడగలు బుడగలుగా వస్తున్నాయి. అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి డ్రై ఫిష్ కోడిగుడ్డు కర్రీ. దీనిలో మునక్కాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. మునక్కాయ వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారండి, అంత టేస్ట్గా ఉంటుంది, మాటల్లో చెప్పక్కర్లేదు. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకొని మీరు చూడండి, మీరే అంటారు చాలా చాలా బాగుందని. ఇంక ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఇలా డ్రై ఫిష్ కోడిగుడ్డు కర్రీ వేసుకొని తింటా ఉంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.